సార్ ఇప్పుడు మన తెలుగు అలాగే తమిళ్‌లో డ్రెస్సింగ్ కూడా మారుతూ ఉంటుంది కదా! ఆ! కొన్ని ఎక్కువ విలన్ అనగానే కొంచెం తమిళ్ పంచెకట్టు తమిళ్ అవి పంచకట్టు ఉంటాయి మొత్తం. కదా! ఎలా ఆ! అనిపిస్తుంది సార్? పంచెకట్టులో నాకు కంఫర్టబుల్‌గా ఉంటుందా? జీన్స్ నాకు పంచకట్టు బాగా ఇదనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నా రాయల్ సామిర లుక్ ఉంటుంది. నా స్వామిరంగా వచ్చేసి అదే గోచి ఆ! ఏస్తది ఆ టైపు. ఇది మన ఓకే. వైఎస్ఆర్ గారు కడతారు ఆ! చూడండి. అవును. ఆ స్టైల్. సో, దానిలో ఒక అంటే ఏసే డ్రెస్‌ని బట్టి మన లుక్ ఇది మారిపోతూ ఉంటుంది. లుక్ అపియరెన్సే చేంజ్ అవుతూ ఉంటది. మన తమిళ్ నుంచి మామూలుగా అడ్డపంచె కడతాం కదా! హ్మ్. ఆ పంచె పట్టుకొని నడవడం ఉంటుంది. పట్టుకొని ఇట్లా సైడ్‌కి అలా కట్టడం పట్టుకొని ఉంటుంది. ఇది హ్మ్. ఒక ఏదో ఒక తెలియని ఒక ఇది ఉంటుంది. హుందాతనం ఊపొస్తది. కనిపిస్తది. కనిపిస్తుంది. ఒక ఊపు ఆ డైలాగ్ చెప్పేటప్పుడు గూడా హ్మ్. ప్యాంట్ షర్ట్ యేసుకుంటే ఆయుధములు. అయితే చేతులు ఇట్టుగాల అవును. లేకపోతే ఏముండదు. అది. ఓకే. ఆ! సార్ ఆల్రెడీ 'గుంటూరు కారం' రిలీజ్ అయిపోయింది. ఆ! మంచి టాక్ కూడా వచ్చింది. అవును. 'నాసామిరంగా' రిలీజ్ అవ్వబోతుంది. అవ్వబోతుంది. సో, ఎలా ఫీల్ అవుతున్నారు? మూవీ మీరు ఆల్రెడీ చేశారు. మీకు స్టోరీ తెలుసు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి సంక్రాంతి సినిమాలు అన్నీ బావుంటాయి. ఎందుకంటే నాకు డిఫరెంట్ జోన్స్‌లో ఉన్నాయి కాబట్టి హ్మ్. గుంటూరుగా ఇంక మహేష్ బాబు గారి గురించి చెప్పాల్సిన పని లేదు. హ్మ్. ఆ! సో, డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్ త్రివిక్రమ్ గారు. గారు ఆల్రెడీ టాక్ వచ్చింది అంటున్నారు. హ్మ్. నాకు తెలిసింది. సో, బాగా ఇదవుతుందని చెప్పేసి. కావాలి ఎందుకంటే అన్ని సినిమాలు ఆడితేనే మా ఇండస్ట్రీ ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. బావుంటుంది. అవును. బావుంటుంది. ఇండస్ట్రీ బావుంటే మనమంతా బావుంటాం. 'నాగార్జున' గారితో ఎవరు ఉన్నా సరే చాలా బావుంటుంది. ఆయన పక్కనుంటే వైబ్స్ చాలా బావుంటాయి అవును. అంటారు. మీకెలా అనిపిస్తూ ఉంటుంది సార్? అన్నది కరెక్టే. ఓకే. ఒక హీరో వచ్చాన ఆ బిల్డప్ ఉండదు ఆయనలో. హ్మ్. అలా వస్తారు సరదాగా చేసుకుంటూ హ్యాపీగా అంటే కలిసిపోతారు. అంటే చాలా మంచి ఒక ఇది అతనిలో. బాలయ్య బాబు గారితో ఎలా అనిపిస్తుంది సార్? బాలయ్య బాబు ఒక్కొక్క హీరోది ఒక్కొక్క ఇది ఉంటుంది. ఓకే. బాలయ్య బాబు గారితో అంటే చాలా మంది కొంచెం భయపడుతూ ఉంటారు. బాలయ్య బాబు చూస్తే హ్మ్. కానీ కూల్‌గా అతను యాక్చువల్లీ తన వర్క్ తన దీనిలో ఉంటాడు. ఆయన కూర్చున్నప్పుడు మనం అతనితో పాటు కూర్చొని మాట్లాడొచ్చు. చాలా మంది కూర్చోరు. ఎందుకు 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 మామూలు ఊరికే బయట ఇచ్చేస్తుంటారు అట్లా అంతే. హ్మ్. కానీ సో గుడ్. బాలయ్య అంతే. బాలయ్య బాలయ్య జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. అలాగే పబ్స్‌తో సహా ఒక్కొక్కరు అన్ని చోట్ల. చిరంజీవి గారు గాని వీళ్ళంతా ఏందంటే మనం భయపడుతుంటాము. హ్మ్. అమ్మా! మనం కానీ ఎళ్లి పలకరిస్తే అందరూ బాగా పలకరిస్తారు. ఓకే. అదేం లేదు. సార్ తమిళ్‌కి, తెలుగుకి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తూ ఉంటుందా మీకు? ఇండస్ట్రీలో కానీ అలాగా? ఇది ఫస్ట్ నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది మన తెలుగులో ఉన్నట్టు ఇంకెక్కడా లేదు. ఓకే. ఏ హీరోలకి ఆ ఇది ఉండదు. నాకు తెలిసి తమిళ్‌లో 'రజనీ' సార్‌కి ఉంటుంది. హ్మ్. ఆయన ఒక ఇది. ఇప్పుడంతా మొత్తం ఇది ఇప్పుడు ఇది లేదు. ఇప్పుడు జనాలు ఎట్లయిపోయారంటే సినిమా బావుందంటే చూస్తున్నారు. బాలేదంటే ఇది చేస్తున్నారు. హ్మ్. సో, నాకు 2 ఒకేలా ఉన్న పెద్ద ఇదేం లేదు. ఓకే. హ్యాపీ. సార్ ఇప్పుడు సౌత్ ఇండియాలో మాక్సిమం అన్నీ కవర్ చేసేసారు గదా మీరు. లాంగ్వేజెస్ ఇది కష్టంగా ఉంది అనేదేనా అనిపించిందా? మలయాళం నార్మల్‌గా టంగ్ ట్విస్టర్‌లా ఉంటది ఆ! కదా! ఒక రకంగా. అంటే బిగినింగ్ అలా అనిపిస్తుంది. అది చూడు రానంత వరకు అది బ్రహ్మ విద్య. ఆ! వచ్చిన తర్వాత అది ఏముంది సింపులే గదా! సింపులే అన్నట్టు. కదా అంటారు. సో, నేర్చుకోగానే అది పెద్ద ఇదేం కాదు. ఓకే. కొన్ని రోజులు అక్కడ కూర్చున్నామనుకో హ్మ్. సో, ఆటోమేటిక్‌గా వస్తుంది. సార్ విలన్ రోల్స్ చేస్తున్నప్పుడు అందులో పరకాయ ప్రవేశం చేసేస్తారు గదా! హ్మ్. క్యారెక్టర్‌లోకి. ఎలా అనిపిస్తుంది సార్? మళ్ళీ వెంటనే ఆఫ్ కెమెరా అయిపోగానే నార్మల్ మోడ్‌లోకొచ్చేస్తా ఉంటారా? దాంట్లో పరకాయ ప్రవేశం దూరం ఆ! ఆ దేవుడు. ఆ అదే. క్యారెక్టర్ అర్థం చేసుకుంటే హ్మ్. చాలు. ఎనీ టైమ్ అక్కడ కెమెరా ముందు పోయి నిల్చోగానే ఆ క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఓకే. ఎక్కువ పర్సనల్‌గా పరకాయ ప్రవేశం చేసామనుకో ఫైట్ చేసేటప్పుడు నిజంగా కొట్టేస్తే నిజంగానే కొట్టేస్తారు. అందుకు అది ఇది నటన అంతే. హ్మ్. అది అంతవరకే ఉంచుకోవాలి మనం. మీకు ఇప్పటి వరకు చాలా రోల్స్ చేశారు గదా! హ్మ్. ఏ రోల్ మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనిపించింది? సీరియల్స్ పరంగా తీసుకుంటే నాకు అది జేమ్స్ అది మంచి ఒక సాటిస్ఫాక్షన్ నాకు. ఆ క్యారెక్టర్. అది పీక్స్‌లో తీసుకెళ్ళింది ఆ! అసలు. మూవీస్‌లో నాకు అదే 'శ్రీరాముంట్లో శ్రీకృష్ణుడు' అంట. నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగా ఇదైంది. కనెక్ట్ ఓకే. అయ్యాను. అంటే నేను ఓకే నెగెటివ్ క్యారెక్టర్ నేను ఎక్కువ చేస్తున్నా అంటే ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాను. నాకు ఓకే. యాక్చువల్లీ నెగెటివ్ అన్నీ కలిసి ఉండాలా. హ్మ్. నెగెటివ్ అనేది ఉండాలా. హ్మ్. ఎంతవరకు ఉండాలో కొంచెం అలా. కానీ కొంచెం. పాజిటివ్‌నెస్ ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి ఒక విలన్ అయినా బయట చూసుకుంటే వాడు ఫ్యామిలీ అని వచ్చినప్పుడు తను ఎమోషన్స్‌కి కట్టుబడతాడు. బయటవాడు కాబట్టి 10 మందిని ఇది చేయొచ్చు, అది చేయొచ్చు ఏదో చేయొచ్చు. కానీ తన ఫ్యామిలీ అనగానే ఆ ఎమోషన్స్ ఉంటాయి కదా! అవును. సో, అలాగే ఇస్తే నాకేమో నాకు ఎట్లంటే నాకు ఒక 'ఎస్వి రంగారావు' గారు
నాకు అటువంటి క్యారెక్టర్స్ చేయాలని నాకు ఇష్టం. ఓకే. ఫ్యామిలీ మ్యాన్ గా ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు కన్నడలో చేస్తున్న దేశ అనేది నాకు దాదాపు అటువంటి ఒక ఫీలింగ్ ఇస్తుంది. ఇంటికి పెద్ద, నాకు కొడుకులు, కూతుళ్ళు, మనవలు అటువంటి క్యారెక్టర్ చేస్తున్నా. ఓకే. సో బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసేటప్పుడు మనం ఇప్పుడు ఇంకా మనవలు మనవాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు కాదు, కానీ ఒక అనుభవం దాన్ని ఒక థింకింగ్ ప్రాసెస్ చేస్తున్నాను చూడు, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. నాకు ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా ఇస్తే చేయగలడు. కొంచెం ఏంటంటే మాకు ఎలా ఉంటుందంటే కామెడీ అనేది కొంచెం మాది డార్క్ కామెడీ అయితే విలన్ ఎలా ఉంటుంది, విలన్ సీరియస్ గా ఉంటాడు, మిగతా కామెడీ అది వెళ్తూ ఉంటుంది. విలనే కామెడీ చేసి ఇప్పుడు మన జయప్రకాష్ గారు చేసేవాళ్ళు, జేపీ గారు చేసేవాళ్ళు, ఇప్పుడు మన అజయ్ ఘోష్ చేస్తున్నాడు. వాళ్ళు ఏంటంటే మాట్లాడితేనే వాళ్ళ దీంట్లో ఒక నవ్వు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను అది నాకు కొంచెం తక్కువ, అంటే మనం ఏం చేయలేము, పోర్ట్రేట్ ఎలా చేయలేము, మన వల్ల కాదు. వాళ్ళ ఆహార్యం అలా ఉంటుంది, వాళ్ళు ఆ డైలాగ్ డెలివరీ చెప్పే విధానం అలా ఉంటుంది. మన అంటే ఒక ఇక నాకు ఒక్క దగ్గర నాకు కొంచెం ఇదైతే మిగిలిన అన్ని ఏదన్నా గానీ. తెలుగులో ప్రెసెంట్ ఏ మూవీస్ ఉన్నాయి సార్ ప్రెసెంట్ రన్ అవుతున్నవి? నేను చెప్పాను కదా, చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు నేను గుంటూరు కారం ఇది నెక్స్ట్ మా చందు అని చెప్పేసి ఒక కొత్త అబ్బాయి, తనే ప్రొడ్యూసర్, తనే హీరో, తనే డైరెక్టర్ గా చేశాడు. ప్రేమలో అని, అది January 26 రిలీజ్. సో ఈ నెలలో 3 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇది మళ్ళీ అక్కడ చెన్నై